హైదరాబాద్ బుద్ధ భవన్లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ అయినటువంటి ఏవి రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అటు ప్రభుత్వ స్థలాలు, పార్కు స్థలాలు అక్రమంగా ఆక్రమించిన వారిపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. హైడ్రా ఏర్పడాక ఈ హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ప్రతి సోమవారం 11 గంటల నుంచి మొదలుకొని 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా వచ్చిన వారందరూ ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న అనంతరం నేరుగా రంగనాథ్ గారికి ఫిర్యాదులు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టైం స్పెండ్ చేస్తూ మొత్తం కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు దేని గురించి వచ్చారు అంటే ఏమైనా కంప్లైంట్ చేశారు రంగనాథ్ గారికి? మేడం, మేము గట్కేసర్ గ్రామ పరిధిలో జయపురి కాలనీ లేఅవుట్ అనేది 1968లో లేఅవుట్ చేశారు. మేము 2004లో అందులో నేను ప్లస్ కొంతమంది మా ఫ్రెండ్స్ కలిసి ఒక సుమారు 60 ప్లాట్లు మేము పర్చేజ్ చేశాం. వాటిని మేము వెళ్ళి మా ప్లాట్లను మేము చూసుకుందామని అంటే సరి చేసుకోవడానికి వెళ్తుంటే కూడా రామరెడ్డి అనే వ్యక్తి గట్కేసర్లో ఒక మాజీ సర్పంచ్, అతను బాబా అనే వ్యక్తి, కోల మహేష్ అనే వ్యక్తి, దుర్గారెడ్డి అనేవాళ్ళు వీళ్ళందరూ బృందంగా ఏర్పడి అద్దురాలను తొలగించి అడ్డంగా ప్రహారీ నిర్మిస్తూ ఆ యొక్క ప్లాట్లను వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటి మీద మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మరియు సివిల్ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. దీని మీద ఈ పార్కు స్థలాలను కూడా వాళ్ళు ఆక్రమించుకుంటూ ఒక బిల్డింగ్ కూడా రామరెడ్డి అనే వ్యక్తి 2 ప్లాట్లు 2 పార్క్ స్థలంలో కొంత ఎంక్రోచ్ అయ్యి కూడా కట్టాడు. వాటి గురించి కూడా మేము మున్సిపల్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చాం, గ్రామ పంచాయతీ వాళ్ళకు. బట్ వాళ్ళంతతో కూడా మేనేజ్ చేసుకొని దాన్ని వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అలాగే దుర్గారెడ్డి అనే వ్యక్తి రోడ్లన్నీ కూడా చెరిపేస్తూ అతను విల్లాసు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. అలాగే కోల మహేష్ అనే వ్యక్తి ఒక విజయ్ కుమార్ అనే వ్యక్తి ద్వారా వ్యవసాయ భూమి కింద లోగడ రిజిస్ట్రేషన్ అయినటువంటి భూమిని ప్లాట్ల కింద మార్చి అవి కూడా 1వ ప్లాట్ నెంబర్ నుంచి కాకుండా మధ్యన 412, 425 ఏ ప్లాట్ ఖాళీ ఉంటే ఆ ప్లాట్ నెంబర్లు వేసుకుంటూ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. అందులో సబ్ రిజిస్ట్రార్ కూడా భారీ మొత్తంలో లంచం ఇచ్చి ఈ రకంగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేపించుకుంటే అతని మీద కంప్లైంట్ ఇస్తే అతన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తులు మామూలు వ్యక్తులను మా ప్లాట్లు కొనుక్కోవాలనే ఆలోచనలకు తక్కువ ధరకే మేము ప్లాట్లు ఇస్తున్నాం అని చెప్పి మోసం చేస్తూ ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కనుక దీని మీద ఎంతోమంది ఫర్దర్ వాళ్ళ యొక్క కూడబెట్టుకున్న సొమ్మును వాళ్ళు తెలియకుండా మోసపోతారు. దీని మీద మేము పోలీస్ స్టేషన్కు తర్వాత కోర్టుకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కేసు నడుస్తుంది. ఈ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి హైడ్రా యొక్క కమిషనర్ గారి పనితీరు చూసి మేము కూడా వీరిని అప్రోచ్ అయిదామని చెప్పి ఆ లేఅవుట్లో నాలాగా ఒక 500 మంది బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ వృద్ధాప్యం ఉండడం వివిధ కారణాల వల్ల రాలేకపోతారు. కనుక మిత్రుడు సోమయ్య గారు రిపోర్టరు, వారి ప్లాట్లు కూడా ఉన్నాయి. నేను వారి సలహా మేరకు ఈరోజు మేము వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా కంప్లైంట్ ఏంటంటే ఆ యొక్క ప్లాట్లలో ఉన్నటువంటి పార్కులను హద్దురాళ్ళు ఏర్పాటు చేసి పార్కు స్థలాన్ని కాపాడాలి. అలాగే రోడ్ల విస్తీర్ణాన్ని కూడా ఎలాంటి ఆక్యుపై లేకుండా చేయాలి. మరియు ఇతర ప్లాట్ల వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛగా వాళ్ళ ప్లాట్లను అమ్ముకునేదానికి అవకాశం కల్పించాలి తప్ప ఆ ప్రహరీని తొలగించాలి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. మా యొక్క వివరాలు పూర్తిగా రంగనాథ్ గారు కమిషనర్ గారు వివరంగా విని చాలా ఓపిక కొద్దీ విషయాలు తెలుసుకొని వారు బాజిరెడ్డి గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు సేకరించండి, దీని మీద చర్యలు తీసుకుందామని చెప్పారు. ఒక ఐపీఎస్ ఆఫీసరు కమిషనర్గా ఇంత సమయం ఇచ్చి, నేను ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో అధికారుల దగ్గరికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, కానీ ఇంత ఓపికగా అంత టైం కేటాయించిన వ్యక్తిని ఇప్పుడు చూడలేదు. వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు. నా ఒక్క కంప్లైంట్ కాదు, నాకన్నా ముందు 21 మంది కంప్లైంట్స్ కూడా చాలా శ్రద్ధగా విన్నారు. ఇలాంటి అధికారులు ఉంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు నెలకొంటాయి. కోర్టు కేసులు కూడా అసలు కొత్త కేసులు కూడా నమోదు కావు. ఎందుకంటే పోలీసులు వాళ్ళ పీరియడ్ లోపల వాళ్ళు డబ్బు సంపాదించుకున్న ఆశలు పెరిగి ప్రతి డబ్బు ఇచ్చే వ్యక్తిదే వాళ్ళు శ్రద్ధ తీస్తున్నారు తప్ప మీరు మామూలు వ్యక్తి వెళ్ళి ఒక రిపోర్టర్గా సోమయ్య గారు 10 సార్లు తిరిగితే కూడా పట్టించుకోలేదు. అవతల వాళ్ళు వచ్చి డబ్బు ఆశ చూపిస్తే వాళ్ళ యొక్క కంప్లైంట్ తీసుకొని వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. మా ప్లాట్లకు మేము ప్రహారీ వేసుకుంటామని చెప్పి అంటే గట్టిగా మన పోచారం సిఐకి వారు ప్రలోభ పెట్టి మాకు అడ్డు చెప్తున్నారు. దాని గురించి నేను సైబరాబాద్ కమిషనర్ సుధీర్ బాబు గారి దగ్గరకు వెళ్ళాము. వారు కూడా కంప్లైంట్ ఇచ్చాము. వారు కూడా సానుకూలంగా స్పందించి సిఐకి చెప్పారు, చూడండి దాన్ని పర్యవేక్షించమని. బట్ వాళ్ళు ఏదో సాకు చూపించి తప్పించుకుంటున్నారు. కనుక ఈ హైడ్రా లాంటి ఒక సంస్థలు ఉండి ప్రజల యొక్క ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే చెరువులు, కుంటలు ఇలాంటి ఎఫ్టీఎల్ ఏరియాలలో కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పేద ప్రజలకు తక్కువ రేటుకు చూపించి అమ్మేస్తే ఆ తర్వాత ఈ హైడ్రాలు వచ్చి కూలగొడుతుంటే వాళ్ళ ఆస్తి పోగొట్టుకుని బాధపడతారు. కనుక అలా నష్టం జరగకముందే ఇలాంటి అధికారులను ఇంకెక్కువ స్థాయిలో
ప్రభుత్వం నియమించి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఎవరు నష్టపోకుండా అలాగే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా కొత్త కోర్టు కేసులు పెరగకుండా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. అలాగే ముఖ్యమంత్రికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాని ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది పేద ప్రజలు వారి యొక్క ప్లాట్లను వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటున్నారు. కొంతమంది నష్టపోయి జరిగింది. ఇకలో భవిష్యత్తులో నష్టపోవద్దు అనుకుంటే ఇంకా కొంత అధికారాలను వీరికి ఎక్కువ ఫోర్స్ ఇచ్చి హైడ్రా పోలీస్ స్టేషన్లు జిల్లాకు ఒకటి ఏర్పాటు చేసి ప్రతి స్థానంలో అంటే ఇలాంటి ఆక్రమణ జరగకముందే కాపాడాలంటే ముందు చర్యలు తీసుకోవాలని చెప్పి నా యొక్క ఆలోచన నేను తెలియజేస్తున్నాను. కానీ మీరు మాత్రం హైడ్రా వల్ల మంచి ప్రయోజనం ఉంది, మంచి జరుగుతుంది, కానీ అనేక విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పేదలు కూలుస్తున్నారు, ఇది కరెక్ట్ కాదంటూ కూడా అనేక విమర్శలు అనేవి కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు వాళ్ళకి మీరు? మేడం, పేదలు ఇలా ఉన్నవాళ్ళు అనే విషయం కాకుండా చట్టపరంగా ఎవరైనా కూడా ఎఫ్టీఎల్లో కన్స్ట్రక్షన్ చేసినా లేదు ప్రభుత్వ స్థలంలో పర్చేజ్ చేసినా కన్స్ట్రక్షన్ చేసినా పేద అనే తారతమ్యం లేకుండా ఖచ్చితంగా కూల్చాల్సిందే. ఇలాంటి సమస్యలు ఆరోపణలు విమర్శలు అనేది జనరల్గా వస్తూనే ఉంటాయి, కానీ నిజం అనేది ఖచ్చితంగా తెలుస్తుంటుంది. వాళ్ళు ముందుకు వెళ్తుంటే తెలుస్తూ ఉంటుంది, వాస్తవాలు తెలుస్తుంటాయి. ముఖ్యంగా ఆరోపణలు ఎవరు చేస్తారు? వాళ్ళను ధైర్యం కోల్పోవడానికి విమర్శలకు చేయడానికి చాలామంది పనిగట్టుకొని కూర్చుంటారు వాళ్ళు. కానీ అలా ఏం కాదు. హైడ్రా కమిషనర్ గారు చాలా ధైర్యంతో సాహసోపేతంగా ముందుకెళ్తున్నారు. ఎవరిని కూడా చూడట్లేదు. మంచి మంచి బిల్డర్స్ కూడా వాళ్ళు కూల్చేస్తారు. కనుక పేద ప్రజలు కొనుక్కునే ముందు సంబంధిత అధికారులతో సంబంధిత ఆ యొక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. వాళ్ళు మోసపోయినంత మాత్రాన దాన్ని చట్టబద్ధత చేయాలంటే కరెక్ట్ కాదు. అశోక్ నాలయం బడి కూడా ₹1,00,000 తీసుకొని ఇల్లు కట్టుకోమని చెప్పి రాజకీయ నాయకులు చెప్తే వాళ్ళు ఏదో షెడ్ వేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు కష్టపడి డబ్బు పెట్టుకున్నారు. కానీ మరి వాటర్ వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కనుక అలాంటి కూర్చడం ప్రభుత్వ విధి. అందు గురించి కొనుక్కునే వాళ్ళే తప్ప పేద ప్రజలను అన్యాయంగా తీస్తుందని చెప్పి రాజకీయ నాయకులు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఈ మిగతా వర్గాలు కూడా ఆరోపించడం అనేది కరెక్ట్ కాదు. అది జనరల్గా ప్రజా సమస్యల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్న చిన్న ఉన్నత స్థాయి వాళ్ళని పెడతారు, కానీ కమిషనర్ స్థాయి అధికారులు మాత్రం ఎక్కడుండి స్వీకరణ తీసుకోరు. కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితో టైం స్పెండ్ చేస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? మీకు న్యాయం జరుగుతుందని అనిపించిందా లోపల సార్తో మాట్లాడాక? నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను హైడ్రా సంబంధించిన విషయాలు గత 3-4 మంత్స్ నుంచి కూడా. ఎలాంటి వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ ఎలాంటి తారతమ్యం లేకుండా క్రమ పద్ధతిలో వాళ్ళు అభ్యర్థులు స్వీకరిస్తున్నారు. వాటి మీద కూడా పూర్తిగా కూలంకషంగా తగిన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. రంగనాథ్ గారు ఈజ్ ఎ బెటర్ ఆఫీసర్. సిన్సియర్ ఈవెన్ బిఫోర్ దట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో ఈజ్ వర్క్ ఏ వెరీ లాట్ ఆఫ్ డేర్ స్టెప్స్ వర్క్ చేశారు. ఇలాంటి అధికారులను ఖచ్చితంగా ఇంకా కొంతమందిని వీరికి సహకారం ఇవ్వాలి. ఒక్క రంగనాథ్ గారికి వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది కనుక ఇది ఖచ్చితంగా మంచి ఆలోచన. 100% భరోసా ఇచ్చారు. న్యాయం జరుగుతుంది. చూడండి, వితిన్ ఒక 15 days లోపల వారు ఆ యొక్క లేఅవుట్లో వచ్చి ఆ యొక్క పార్కు స్థలాలను వారు ఖచ్చితంగా ఆక్రమించిన వాటిని తొలగిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎన్నో వర్క్స్ చేసినా కూడా నేను గమనిస్తున్నాను కనుక నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇలాంటివి చేయాలని కూడా మరి కోరుచున్నాను. సో మొత్తం మీద బుద్ధ భవన్లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అటు పార్కులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలను ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ నుంచి ఫిర్యాదులు తీసుకుంటారో, ఎవరైతే స్థానికులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ నుంచి ఫిర్యాదులు నేరుగా ఏవి రంగనాథ్ గారు తీసుకుంటున్నారో, అనంతరం వాటిపైన వెరిఫై చేసి అక్కడ ఏదైతే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి నిజంగా ఇక్కడ జరిగింది వాస్తవమా కాదని తెలుసుకున్న అనంతరం వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంకోవైపు కావాలని విమర్శలు చేస్తున్నారు. ఏవి రంగనాథ్ గారు చాలా మంచిగా చేస్తున్నారు. ముందు భవిష్యత్తే లక్ష్యంగా ఈ విధంగా చేస్తున్నప్పటికీ ఇలా విమర్శలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇదే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం. దీన్ని అందరూ ఆహ్వానించాలి. హైడ్రాదని కూడా ఒకవైపు బాధితులు మనతో పాటు చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.